అలాగే స్టేజ్ మీద ఉన్న మన కార్పొరేటర్ అభ్యర్థులకు, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పెద్దలకు, అలాగే మన ఈ కార్యక్రమానికి అబ్జర్వర్ వచ్చిన సచిన్ సావంత్ గారికి, స్థానిక శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారికి, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలంటే మనకు సంబంధించిన మౌలిక వసతులను సమకూర్చడానికి పనిచేసే కార్పొరేటర్లను ఎన్నుకోవడం. ప్రేమ్ సాగర్ రావు గారు మన మంచిర్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వందల కోట్ల నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే స్థానికంగా మన వాడలలో ఇంకా కొన్ని మౌలిక వసతుల కల్పన అనేది చేయాల్సింది ఉంది. ఆల్రెడీ ప్రేమ్ సాగర్ రావు గారు 16,500 నల్ల కనెక్షన్లు ఇచ్చి మనకు ప్రతిరోజు తాగునీళ్లు అందించడం జరుగుతుంది. అవి కూడా రక్షిత మంచినీళ్లు, ఫిల్టర్ చేసిన నీళ్ళు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకా మన వాడల్లో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అలాగే చెత్త సేకరణ లాంటి పనులు ఇంకా ఉన్నాయి. మన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను ఎన్నుకుంటే మన పనులన్నీ చేసుకోవడానికి వీలవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. స్థానికంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ ప్రజలందరి కోసం సేవ చేయాలని కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రేమ్ సాగర్ రావు గారు ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి పనిచేస్తున్నారు, పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. అయితే మన వాడలలో ఉండే మౌలిక వసతులు మాత్రం మనం కార్పొరేటర్లుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఎన్నుకుంటేనే అది సాధ్యం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ చెయ్యగుర్తు మీద ఓటేసి మన కార్పొరేటర్లను ఎన్నుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో ప్రేమ్ సాగర్ రావు గారిని 66,000 పైచిలకు మెజార్టీతో మీరు గెలిపించిండ్రు. అందులో అత్యధిక మెజార్టీ మన నస్పూర్ ప్రాంతం నుండే వచ్చింది. ఆ రోజు ఓటుకు 1000 రూపాయలు కొన్ని పార్టీలు పంచినా కూడా ఆ మాయకు లోనవ్వకుండా మీరందరూ ప్రేమ్ సాగర్ రావు గారికి ఓటేసి గెలిపించిండ్రు. మీకు ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం, మీకు సేవ చేసి ఆ రుణాన్ని తీర్చుకుంటాం. అలాగే మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మాత్రం మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎన్నుకుంటేనే అది సాధ్యమవుతుంది. మొన్న జరిగిన